అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి కథ అత్యాస ఫలితం. పూర్వం కైలాసపురంలో ఆనందయ్య అనే వ్యక్తి ఒంటరిగా నివసించేవాడు. అడవిలో కట్టెలు కొట్టి వాటిని పట్టణంలో అమ్మి తన పొట్ట నింపుకునేవాడు. తన పేరులో ఉన్న ఆనందం నిజ జీవితంలో లేదని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. ఓసారి ఏడుస్తూ, దేవుడా, నా కష్టాల్ని తీర్చే మార్గం చూపవా అని వేడుకున్నాడు. ఇంతలోనే కాస్త దూరాన ఓ పెద్ద మెరుపు ఆకాశం నుండి భూమి మీదకు వచ్చి పడింది. భయంగా అక్కడికి వెళ్ళి చూస్తే ఓ పెట్టె కనిపించింది. దాన్ని తెరిచేలోగా ఆకాశవాణి, ఈ పెట్టెలో నీకు ఒక బంగార నాణం దొరుకుతుంది, దాన్ని తీస్తే నీకు ఇంకోటి దొరుకుతుంది, ఇలా చెయ్యి పెట్టిన ప్రతిసారి ఒకటి తప్పకుండా దొరుకుతుంది, నీకు కావలసినని తీసుకున్నాక ఆ పెట్టెను నదిలో నిమజ్జనం చెయ్యి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, నాణం తీయడం ఆపిన కొద్ది క్షణాల్లోనే పెట్టె తన శక్తిని కోల్పోతుంది. ఒకసారి ఆపాక ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి నాణాల్ని ఇవ్వదు అని చెప్పింది. ఆనందయ్య సంతోషంతో ఆ పెట్టెను ఇంటికి తీసుకెళ్లాడు. దాన్ని తెరిచి చూస్తే ఒక నాణం కనిపించింది. దాన్ని బయటకు తీయగానే ఆ స్థానంలో మరొక నాణం ప్రత్యక్షమైంది. ఇలా తీసిన కొద్ది నాణేలు వస్తూనే ఉన్నాయి. వచ్చిన కొద్దీ ఆనందయ్య తీస్తూనే ఉన్నాడు. ఒకసారి ఆపితే నాణాలు రావని ఆకలి వేసినా తినకుండా, దాహం వేసినా నీళ్లు తాగకుండా, ఇలా కొన్ని రోజుల వరకు నిద్రాహారాలు మాని ఈ పనిలోనే ఉన్నాడు. అప్పటికే కుప్పలుగా నాణాలు పోగయ్యాయి. అయినా ఆనందయ్య ఆశ తీరలేదు. ఇంకా కొనసాగించాడు. రోజుల తరబడి ఆహారం, నీరు, నిద్ర లేకపోవడంతో చివరకు నాణాన్ని తీసేందుకు సైతం ఓపిక లేక పెట్టె వద్దనే కుప్ప కూలిపోయి ప్రాణాలు విడిచాడు. అందుకే మన పెద్దలు ఊరికే అనలేదు, దురాశ దుఃఖానికి చేటు అని.